పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏమవుతుంది? ఎదుటివారిపై విసిరేస్తాడు. దాన్ని అలా వదిలేసి ఇంకో రాయి అందుకుంటాడు. వైసీపీ చేసే రాజకీయం కూడా అలాగే ఉంది. నిన్నటి వరకు రాష్ట్రంలో నిరుద్యోగుల భవిష్యత్తు, మెగా డిఎస్సి చుట్టూ ఆకాశం బద్దలయ్యేలా రాజకీయం చేసిన వైసీపీ నేడు హఠాత్తుగా ఆ ఇష్యూని నడి సంద్రంలో వదిలేసింది. విజయవాడ కృష్ణలంక పిఎస్ పరిధిలో రౌడీ షీటర్ గాది సాయికృష్ణ అదృశ్యం వివాదాన్ని పట్టుకుని దానికి కులం రంగు పులిమి సరికొత్త ఎజెండాతో తెరపైకొచ్చింది. గత వారం వరకు వైసీపీ నేతలు, వారి మీడియా ఎక్కడ చూసినా వైసీపీ ప్రెస్ మీట్లు విన్నా డిఎస్సి 2025 అభ్యర్థులకేదో ఘోరమైన అన్యాయం జరిగిపోయిందన్నట్లుగా మాట్లాడేవారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. నిరుద్యోగుల ఆవేదనను క్యాష్ చేసుకునేందుకు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం సాగించారు. నిజంగానే డిఎస్సి రిక్రూట్మెంట్లో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని, తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని వైసీపీ నమ్మితే నమ్ముకుని వచ్చిన వేలాది మంది నిరుద్యోగుల తరపున కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేసేది. కావాలంటే పొన్నవోలును రంగంలోకి దించేవారు. కానీ ఆ పని చెయ్యలేదు. కేవలం కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి, నారా లోకేష్ను టార్గెట్ చేయడానికి మాత్రమే నిరుద్యోగుల భావోద్వేగాలను ఒక రాజకీయ వస్తువుగా వాడుకున్నారు అనేది ఇప్పుడు స్పష్టమవుతోంది. ఆ ఇష్యూతో ఆశించిన స్థాయిలో పబ్లిక్ మైలేజ్ రాకపోవడంతో నిరుద్యోగులను రోడ్డుపై వదిలేసి తదుపరి టాపిక్కు జంప్ అయిపోయారు. విజయవాడ కృష్ణలంక పిఎస్ పరిధిలో రౌడీ షీటర్ గాది సాయికృష్ణ అదృశ్యం కావడం, ఈ కేసులో సిఐ నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించడం అనేది పూర్తిగా ఒక శాంతి భద్రతల నేర పరిశోధన కోణం. కానీ ఈ ఇష్యూ దొరకడమే ఆలస్యం అన్నట్లు వైసీపీ అధినేత జగన్ స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లడం, దానికి కుల సమీకరణాలను ముడిపెట్టడం వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉంది. ఒక చిన్న రౌడీ షీటర్ కేసును అడ్డం పెట్టుకుని దాన్ని ఒక సామాజిక వర్గ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు వాడుకోవాలని వైసీపీ భావించింది. నిందితుడిగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, వైసీపీ చేస్తున్న కుల రాజకీయాల్లోని డొల్లతనాన్ని, అవకాశవాదాన్ని ప్రజల ముందు నగ్నంగా నిలబెట్టింది. విషయం ఏదైనా సరే ఒక గ్రూపు వాడకం పూర్తయ్యాక పాతదాన్ని మూటగట్టి పక్కన పడేసి కొత్త వివాదం వైపు అడుగులు వేయడం వైసీపీకి కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి తాత్కాలిక ఎజెండాలను నమ్ముకుని బాధితులను నడి రోడ్డుపై వదిలివేసిన చరిత్ర పార్టీకి ఉంది. రాజకీయాల్లో ఏ పోరాటానికైనా నిజాయితీ అనేదే పునాది. ప్రతి చిన్న అంశాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటూ భావోద్వేగాలతో ఆడుకునే అవకాశవాద రాజకీయాలను చూస్తూ ప్రజలు ఊరికే ఉండరు. నిరుద్యోగ ఆశలతో ఆడుకుంటూ రౌడీ షీటర్ కేసుల్లో కులాలను వెతికే ఇలాంటి విచిత్రమైన వైఖరిని కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ప్రజలు వైసీపీని ఏ రకంగా నమ్ముతారు అనేది ఆ పార్టీ అగ్రనాయకత్వం ఆలోచించలేకపోతోంది. వైసీపీ క్యాడర్ కూడా ఏ రాయి అయితే ఏముంది, పళ్ళు రాలగొట్టుకోవడానికి అని జగన్ ఏ ఇష్యూ తీసుకోమంటే ఆ ఇష్యూని తీసుకుని పోతరాజుల్లాగా తమను తాము కొట్టుకుంటున్నారు.